పాండు ఇలా కోరుకుంటాడు. మొదటిగా పుట్టే వారసుడు ధర్మబద్ధంగా ఉండాలని, రాజ్యాన్ని న్యాయంగా పాలించగలిగే వాడిలాగా ఉండాలని అనుకుంటాడు. అందుకే వారు యమధర్మరాజుని తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తారు. అప్పుడు వాళ్ళకి యుధిష్ఠిరుడు పుడతాడు. అతడు ధర్మాత్ముడు, సత్యవాది, జ్ఞానవంతుడు అవుతాడు. ఇక కొన్ని రోజుల తరువాత పాండు రెండవ వారసుడు కోసం ప్రయత్నించమని చెప్తాడు కుంతితోటి. ఈసారి పాండు రెండవ వారసుడు బలవంతుడు, వీరుడు, శత్రు సంహారం చేయగలిగిన వాడు అయి ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి వారు వాయుదేవుడిని తలుచుకుంటారు. ఫలితంగా భీమసేనుడు పుడతాడు, అంటే భీముడు పుడతాడు. ఇక కొన్నాళ్లకు పాండు మూడవ వారసుడి కోసం ప్రయత్నించమని చెప్తాడు కుంతితోటి. ఈసారి పాండు ఇలా అంటాడు, రాజ్యానికి గట్టి రక్షణ కలిగించి శత్రువుల్ని సంహరించగల గొప్ప యోధుడు కావాలి. అతడు వీరుడు, ధైర్యవంతుడు, అలానే అస్త్ర విద్యలో నిపుణుడు అయ్యి ఉండాలి అని. ఇలాంటి దేవుడు ఎవరు చెప్పండి? దేవేంద్రుడే కదా. కాబట్టి వారు దేవేంద్రుడిని ఆహ్వానిస్తారు. ఫలితంగా నారాయణులలో ఒకరైన నరుడు అర్జునుడిగా పుడతారు. అర్జునుడు విలువిద్యలలో వీరుడు. ఇక పాండు రెండవ భార్య అయిన మాద్రి తనకి కూడా పిల్లలు కావాలని కోరుకుంటుంది. అప్పుడు కుంతీదేవి ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఇస్తుంది. మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానిస్తుంది. ఫలితంగా వారికి అశ్విని కుమారులు, అంటే నకుల సహదేవులు పుడతారు. ఇలాగా పాండవులు దివ్యమైన జననం తీసుకుంటారు.